చెబుతున్నా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఎర్రి పువ్వు నా కొడుకు మూవీ ఫ్లాప్ 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 అంటున్నారు. రాజసాబ్ మూవీ ఎక్కడరా మీకు ఫ్లాప్ అయింది? ఆ? పిచ్చి పిచ్చికి కానీ ఇన్ని రివ్యూలు ఇచ్చినా కూడా రాజసాబ్ మూవీ అయితే ఫ్లాప్ అవ్వలేదు. ఫ్లాప్ చేద్దామని చెప్పి రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పాపం తన్నకలాడుతున్నారు అట్టుకుంది. నాకైతే ఇది అర్థమైంది. మీరెంత తన్నకలాడినా సరే మూవీ హిట్ అయిపోయింది. అది 100%. అది గుర్తుపట్టుకోండి. ఎరా మీరు ఏ విధంగా మూవీని ఫ్లాప్ చేద్దాం అనుకున్నారు? ఎన్ని రివ్యూస్ ఇస్తారా మీరు? ఎన్ని రివ్యూస్ వచ్చినా కూడా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ రాజసాబేరా. ఎందుకురా మీకు ఎంత కక్ష ప్రభాస్ అంటే? ప్రభాస్ చేసిన తప్పేందో నాకు అర్థం అట్లా అందరికీ సహాయం చేయడమా, అందరితో మంచిగా ఉండడమా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడమా? ఇదా ప్రభాస్ చేసే తప్పు? ఏం మనుషులు రా మీరు? ఒక మనిషికి పుట్టారంటారా మీరు? అసలు మీరు మూవీ ఎందుకురా ఇట్లా చెడు రివ్యూస్ ఇవ్వడం? ఎన్ని నెగిటివ్ రివ్యూస్ రా. మార్నింగ్ 10 వరకు ఒక రకం ఉంది హిట్ టాక్ అని అందరూ చెప్పారు. మార్నింగ్ 10 తర్వాత అందరూ, ఎందుకంటే మార్నింగ్ బిఫోర్ దాకా అందరు ఫ్యాన్స్ అయిపోయారు. సో మంచిగా రివ్యూస్ ఇచ్చారు అందరూ కూడా. తర్వాత ఈ పిచ్చికుంటా నా కొడుకులు పోతారు కదా, పిచ్చికుంటా నా కొడుకులు వాళ్ళు పోయినప్పుడు ఇంక పిచ్చుకుంటా రివ్యూస్ ఇచ్చారనమాట. ఎద్దుల మాదిరి తిని పొయ్యి ఎద్దుతనంగా ఇచ్చి వచ్చారు ఆ రివ్యూస్ కూడా. అర్థమైపోయింది. ఒరే ఇంట్రుకి కూడా బేకలేదు ప్రభాస్ది. ఏం కాదు, ఒకసారి ఎన్ని నెగిటివ్ రివ్యూస్ అని ఇచ్చుకోండిరా. మూవీ హిట్ కొట్టేసింది. ప్రభాస్ని మళ్ళీ ఆ లుక్లో చూడగలరంటారా మీరు? మీరు ఇంకో 1000 జన్మలు ఎత్తినా కూడా ఇంక ప్రభాస్ని మళ్ళీ ఆ లుక్లో, ఆ వింటేజ్ లుక్లో చూడలేరురా. అది ప్రభాస్. ఒరే మూవీ అసలు మొన్న నైట్ ప్రీమియర్ షోస్ వేశారు ఏపీలో. సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. మార్నింగ్ 10 వరకు కూడా సూపర్ హిట్ టాకే నడుస్తుంది కూడా. మార్నింగ్ 10 తర్వాత ఇంకా రివ్యూస్ భలే హిట్ టాక్ పడిపోయిన దాన్ని మీరు ఎట్లయినా సార్ నెగిటివ్ టాక్ చేద్దామని చెప్పి ఎవరు మరి, ఇది నాకు తెలిసి అనిల్ రావుపూడి అని చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రభాస్ మంచోడు అది వెనక నుంచి చెప్పేటోళ్ళే. ముందు నుంచి ఎన్నుపోటు ఎవరు పడుస్తారో అందరికి తెలుసు. కానీ అంత అర్థం చేసుకోలేంత పిచ్చి వాళ్ళు ఎవరు లేరు ఎక్కడ. అర్థమవుతుందా? అనిల్ పూడి వీళ్ళంతా, మిగతా వాళ్ళంతా సినిమాలు ఉన్నాయి కదా. సో వీళ్ళందరూ రివ్యూవర్స్ని కొనేసి రివ్యూవర్స్ చేత నెగిటివ్ రివ్యూస్ చెప్పేస్తున్నారు. ఇదే అక్కడ మెయిన్ రీజన్. నెగిటివ్ రివ్యూస్ కావాలని చెప్పేస్తున్నారు. ఎవరు పక్క ప్లాన్తో వచ్చారు వాళ్ళంతా. తెలుసు వాళ్ళకి కూడా ప్రభాస్ది కొంచెం హిట్ టాక్ పడితే చాలు, ఇంకా సినిమా మొత్తం ఆడేసిద్ది, మంచి కలెక్షన్స్ వస్తాయి, ఇంకా సంక్రాంతికి మనవి ఏమి ఉండవు, నాకు కాల్స్ వచ్చిద్ది అని చెప్పి ముందుగానే ఊహించుకొని పగడబందీగా ఈ ప్లాన్ చేశారు. అర్థమైపోయింది. పగడబందీగా ఈ ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ నాకు తెలిసి అనిల్ రావుపూడి, మిగతా రవితేజ వీళ్ళంతా ఎవరైనా కావచ్చు, రివ్యూస్ని కొనేసి ఇంకా మామూలుగా నెగిటివ్ రివ్యూ ఇవ్వాలి, ఎక్కడ చూసినా నెగిటివ్ రివ్యూసే ఇచ్చారు. రేపు మీ సినిమాలకు కూడా అదే పరిస్థితి అయిద్దని ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఒక సినిమాని తొక్కితే మన సినిమాలు కూడా తొక్కుకుంటూ పోతారు అవతల కూడా. అనేది గుర్తుపెట్టుకుంటే అది మంచిది. ప్రభాస్ ఫ్యాన్స్ మెంటల్ వాళ్ళు అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే అది ఇంకా మంచిది. అర్థమవుతుందా? ఎంత దారుణంగా, ఎంత చీప్ క్యారెక్టర్ అన్నట్టు అయిపోయింది కదా వాళ్ళది. ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఎందుకు అప్పటిదాకా మంచి రివ్యూస్ అంటే ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ పోయారు. సో అందుకని మంచి రివ్యూస్ వచ్చినాయి, అందరూ హిట్ ఆగు. ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు వెళ్తారా? ప్రభాస్ సినిమాకి అందరు ఫ్యాన్స్ కలిసి వెళ్తారు. అందరు ఫ్యాన్స్ వెళ్ళిన తర్వాత వచ్చిందే రివ్యూ హిట్ టాక్ అని. హిట్ టాక్ను మీరు ఎట్లాగైనా సరే పడేయాలి సినిమాని, దాని మీదే మీరు నెగిటివ్ టాక్ తెప్పించారు. మీరు తెలివితేటలు గ్రేట్, కానీ అది ఎవరు అర్థం చేసుకోలేని విషయం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారేమో. అందరికి తెలుసు. చెబుతున్నా కదా, మీరు ఎంత తొక్కినా సరే చావని పాము ప్రభాస్. చావని సినిమాలు ప్రభాస్వి, చావవు కూడా. అదొక్కటి గుర్తుపెట్టుకొని మీరు ఉంటే బాగుంటుంది. లేదు ఇలాగే బిహేవ్ చేస్తాం, ఇలాగే ఉంటామంటే అవ్వదు. ఎవరు ఊరుకోరు కూడా. మీ సినిమాలు దొక్కుంటూ పోతాం మేము కూడా ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు, సచ్చే లేదు. చెబుతున్నాక సచ్చే లేదు. మీరంతా ఏం చేసినా కూడా ఏం చేసేది ఏం లేదు. అర్థమవుతుందా? సినిమాని కావాలని నెగిటివ్ టాక్లు రివ్యూస్ ఇస్తున్నారు. డే 1 100 crore కొట్టిన సినిమారా. ఎన్ని సినిమాలు ఉన్నాయిరా ప్రభాస్కి? ఆ సినిమాలన్నీ ఆడకపోతాయిరా. చాలా తప్పులు చేస్తున్నారు గాయస్. నెగిటివ్ రివ్యూస్ ఇవ్వద్దు ప్లీజ్, దయచేసి. ఓకేనా? ఈ వీడియోని ఇంతటితో ముగియాలనుకుంటున్నాను. ఇంకెంతకు మించి మాట్లాడకూడదు కాబట్టి. సో ముగిస్తున్నాను. బాయ్.
సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే.